అధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణిచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచు వచ్చెను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ అంశములో నుండి నాయన మీరు మాతో ఏం మాట్లాడతారో మీరు మాట్లాడండి. మేము అతీతులం కాదు, మీరు అతీతులు ప్రభువా. మీరు ఏ మాట మాట్లాడినా స్వీకరించడానికే మేము ఇక్కడికి వచ్చాం నాయన. అంగీకరించడానికే వచ్చాం, సరిచేయబడ్డానికి వచ్చాం, మలచబడ్డానికి వచ్చాం. ఒకవేళ మేము కన్ఫ్యూజన్లో ఉన్నామేమో, మా కన్ఫ్యూజన్ అంతటినీ ప్రభువా దునుమాడగలిగేటువంటి, లయపరచగలిగేటువంటి మీ వద్దకు వచ్చాం తండ్రి. అయా, మేము ఎరిగినది ఒకటేమో, ఎరగనిది వేరే ఏదో ఉందేమో, ఎరిగామనుకుంటున్నామేమో, ఎరగడానికి మీరు తెరుస్తున్న ద్వారాలను బట్టి వందనాలు నాయన. కృపగలదేవా, మీరు అతీతులు, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ సందర్భములో నుండి మీరు మాతో ఏం మాట మాట్లాడతారో ఆ మాటలు మా క్షేమ సాధనములు. ఏ కోణము గుండా మాట్లాడతారో ఆ మాటలు మాకు క్షేమ సాధనములు ప్రభువా. బలపరిచి దృఢపరచమని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేను దినం చాలా అతీతంగా ప్రభువు మనతో మాట్లాడారు. ఈరోజు నేను దాన్ని కటింగ్ చేస్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. హల్లెలూయా. ఈరోజే కటింగ్ చేసి అప్లోడ్ చేసా. చాలా ఆశ్చర్యపోయాను. ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా నిజంగా అనుకుంటాం కదా, మనకు మామూలు భోజనం పెట్టడం దేవుడు, జాయింట్లు, చికెన్ బిర్యానీ, చికెన్ జాయింట్లు, మటన్ జాయింట్లు అనుకుంటాం కదా. నిజంగా అలాగే అనిపించింది నాకు. ఎందుకంటే వాక్యం ఇదే, కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థాలు మన బ్రతుకులకు సరిపడగా ప్రభువు మనల్ని సంధిస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగునుగా. కొన్ని సందర్భాల్లో దైవజనులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా కన్ఫ్యూజన్లో ఉంటాం. కానీ మనం ప్రభువా ఈ దినం ఏ మాట నాతో మాట్లాడతావు అని వచ్చినప్పుడు ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా మబ్బిడగొట్టేస్తాడు. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత నిజంగా మన మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, అమ్మా, మా బ్రతుకులు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు మాట్లాడడం చాలా అద్భుతం అమ్మా. ఎంతవరకు కూడా గ్రహించుకోలేకపోయాం, ఇంతకు ముందు నుంచి కూడా గ్రహించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్న, గ్రహించుకుంటే ఎంత మంచిగా ఉందో అమ్మా. నిజంగా ఇటువంటి కోణాలు మాకు తెలియదు, ఎంత అద్భుతంగా ఈ రీతిగా మాతో దేవుడు సుస్పష్టంగా మాట్లాడుతున్నాడమ్మా. అందును బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను అన్నట్టుగా ఆమె చాలా ఏమయ్యారు, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచారు. హల్లెలూయా. ఇంకా మన జీవితాల్లో నిజమే మేమైనా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. మీ విషయాల్లో కొన్ని సందర్భాల్లో మాకు తెలియకపోవచ్చు, కానీ మనం ఏంటి అనేది మనకు తెలియకపోవచ్చు, మీ దైవజనులుగా మాకు తెలియకపోవచ్చు. ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, ఈ స్థితికి కారణం ఏంటి, ఈ పరిస్థితికి కారణం ఏంటి అని. కానీ ప్రతి మబ్బును కూడా దేవుడు ఏం చేస్తున్నారు, ప్రతి మబ్బును కూడా ప్రభువు విడగొడుతూ మనల్ని గమ్యస్థానానికి నడిపించడానికి, మార్గాల్ని సరళం చేసుకోవడానికి ప్రభు కృప చూపుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చాలా విశేషమైన విషయాలు ప్రభువు. నిజంగా మనం బయటికి వెళ్ళమండి, ఇంట్లోనే ఉంటాం. అందుకని సైతాను గడు ఎక్కడి నుంచి క్రీ చేస్తాడో, నువ్వేమన్నా పోలీస్ ఆఫీసర్ అయితే పోనీ దొంగల్లో నుంచి క్రీ చేస్తాడు. నువ్వేమన్నా లాయర్ అయితే వేరే వేరే పరిస్థితుల నుంచి క్రీ చేస్తాడు. నువ్వేమన్నా టీచర్ అయితే పక్క టీచర్ల దగ్గర నుంచి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి క్రీ చేస్తాడు. పిల్లల్ని వాడేసుకుంటాడు. మరి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే కదా. మరి ఇంట్లోనే క్రీ చేస్తాడు కదా సైతాను గడు. అందుకని అన్నీ తెలిసిన మనం మెలకువగా ఉండాలి. ముక్కు ఊడిపోయేలాగా ఉందంటే ఇప్పుడే ఓడగొట్టేద్దాం అనుకోకూడదు. ఊడిపోయి ముక్కును ఓడకుండా కాపాడుకోవాలి. మీ ముక్కు ఊడిపోయిన దానికి ఎంత కష్టం మీకు. ఉశ్వాస నిశ్వాసాలు చేయగలరా? ముందు అందం ఉండదు, ఎవరో చూడలే, ముందు ఇలా మూసుకోవాలి, అవునా? మరి అలాంటిది మన జీవితాల్లో గుడారాల్లో ఉండు స్త్రీలం మనం. ఏ స్త్రీలం అండి మనం? గుడారాలలో నివసించు స్త్రీలము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. జ్ఞానవంతురాలు గుడారాల్లో ఉండే స్త్రీయే ఈవిడి మనలాగా. మూడురాలు ఏం చేద్దంట? నేను ఇప్పుడు అన్నాను కదా, ముక్కు ఊడిపోయేలాగా ఉంటే
ఏం చేస్తా? 3 రాళ్ళు ఏం చేస్తుందంట? నిన్నటి దినం నాతో సహోదరు మాట్లాడుతూ, నిజమేనమ్మా, ఇప్పుడు మేము సమాధానం చూడగలుగుతున్నాం మా ఇంట్లో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. జ్ఞానంగా వివేకంగా ప్రవర్తించగలుగుతున్నారు. ఇప్పుడు నాతో చాలామంది చెప్తున్నారు, మన వాళ్ళు వచ్చి, ఇంతకు ముందు వేరుగా ఉండేదమ్మా మా ఇంట్లో పరిస్థితి, ఇప్పుడు వాక్యాన్ని బట్టి మా ఇంట్లో పరిస్థితి చాలా ఆశీర్వాదకరంగా ఉంది. అందుకు ఎవరు? నువ్వే కారణం. హల్లెలూయా. నీ ఇల్లు కట్టుకోవాలంటే నువ్వే కారణం. నీ ఇల్లు మంటెట్టుకోవాలంటే, అంటెట్టుకోవాలంటే నువ్వే కారణం. ఎవరి చేతుల్లో ఉందమ్మా? స్త్రీలారా, రేపటి దినం మీరు కూడా ఏమవుతారు? కుటుంబానికి యజమానురాండ్లు. అవునా? మన చేతుల్లో ఏముంది? మంట పెట్టాలన్నా మన చేతుల్లోనే, మంటను ఆర్పాలన్నా మన చేతుల్లోనే, ఇల్లు కట్టాలన్నా మన చేతుల్లోనే, పెరికి వేయాలన్నా మన చేతుల్లోనే. అది ఇదిని మనం పెట్టేసేవాళ్ళు, అది కట్టేసేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా కట్టేవాళ్ళగా ఉండాలి. ఇది వాక్యం. కట్టుకుంటే వాక్యం అండి. కట్టుకుంటేనే నలుగురు ఏమనుకుంటారు? నిన్ను అప్రిషియేట్ చేస్తారు. ఈ చిన్నమైపోయిన దాన్ని కట్టుకున్నది స్త్రీ. పెద్దల దగ్గరికి వెళ్ళిపోతావు, ఎవరికైనా పోట్లాట వచ్చిందంటే నిన్ను మాదిరిగా చేసుకుంటారు. ఎలా కట్టుకుంది, ఎలా ఓర్చుకుంది, ఎలాగా నిలదొక్కుంది, కుటుంబాన్ని విలువ ఎలా కాపాడుకుంది. నిన్నటి దినం మాట్లాడుకున్నాం కదా మనం. ఇప్పుడు చూడండి, మనము గుడారాలలో నివసించు స్త్రీలం. గుడారాలలో నివసించే స్త్రీలం అంటే పవర్ఫుల్ స్త్రీలం అన్నమాట మనం. హల్లెలూయా. మన కుటుంబాన్ని కట్టుకొనుటలో ఆ పవర్ని మనం ఉపయోగించగలగాలి. కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థానములో నిలదొక్కుకోవడములో మన పాత్ర చాలా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనం వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే, ఈ వాక్య ధ్యానంలో నిజానికి ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని దృష్టికి దోషులైపోతే, అదే దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ శత్రువుల పేర్లు కనాను రాజు అయిన యాబీను, అలాగే యాబీను యొద్ద ఉన్నటువంటి సిసెరా. 900 ఇనుప రథాలు ఉన్నాయంట అతనికి. అతను 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులని బహు బాధించాడు, శ్రమ పెట్టాడు. ఆ శ్రమలో 20 సంవత్సరాలు అయ్యేటప్పటికీ వాళ్ళకు అర్థమైంది, జ్ఞానోదయమైంది. ఏంటంటే, మనం యోబులం కాదు, మన యోసేపులం కానే కాదు, మన దేవుని ఎదుట మనము అపరాధులమయ్యాం, అవిధేయులమయ్యాం, మన దేవునికి మన విరోధులమైపోయాం. మన దేవుని ఎదుట మనం తలెత్తుకునే అనుభవాల్లో లేం. మన దేవుని ఎదుట మనం తలదించుకొని పాపాత్ములుగా మిగిలిపోయి బహుదోషులం అయిపోయాం అని తెలిసి, ప్రభువా, మా పాప శాప దోష అపరాధములన్నిటినీ మన్నించండి అయ్యా, మీరు రుధిరధారలతో కడిగి శుద్ధీకరించండి అని ఇశ్రాయేలీల జనాంగం ఎవరైతే దోషులైపోయారో వాళ్ళ దోషభరితమైనటువంటి స్థితిగతులను బట్టి దేవుని వైపుకు చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఒక ప్లాన్ వేశాడు. హల్లెలూయా. వారికి మరలా సౌఖ్యాన్ని ఇవ్వడానికి, వారికి మరలా సుఖాన్ని ఇవ్వడానికి, వారికి మరలా ఆనందాన్ని ఇవ్వడానికి, వారిని మరలా ఉన్నతంగా జీవింప చేయడానికి ప్రభువు ఒక కార్యాన్ని పూనుకున్నారు. హల్లెలూయా. ఆ టైంలో దేవుడు దెబోరా అనబడేటువంటి ఒక ప్రవక్తినితో మాట్లాడుతున్నారు. దెబోరా అనేటువంటి ఒక ప్రవక్తినితో మాట్లాడుతున్నారు దేవుడు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడు. ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్ళాలి. అయితే ఆ వ్యక్తి యుద్ధానికి వెళతాడు, కానీ యుద్ధములో అతనికి మాత్రం ఘనత రాదు. యాయేలు అనబడేటువంటి ఒక స్త్రీకి దేవుడు సిసెరాను అప్పగించబోతున్నాడు. ఈ యాయేలు అనే స్త్రీ గుడారములో నివసించే స్త్రీ. హల్లెలూయా. ఆమె జాబరేం కాదు, ఆమె గుడారములో నివసించేటువంటి ఒక స్త్రీ. ఎగ్జాక్ట్గా మీలాంటి ఒక స్త్రీ.
కానీ దేవాది దేవుడే చెప్తున్నాడు, యాయేలు సిసెరాను దేవుడు యాయేలు చేతికి, ఒక స్త్రీ చేతికి అప్పగించబోతున్నాడు. ఈ ప్రయాణం వలన నీకు ఘనత కలగదు అని మాట్లాడింది. అయినను కూడా వ్యక్తి ఏం చేశాడు? స్వీకరించాడు. బారాకు కదా, బాలాక్ అంటే ఎవరో? బిలాము సందర్భములో ఇక్కడ బారాకు ఏమా అర్థమైందా? బిలాము సందర్భంలో ఉన్న బాలాకు రాజు. ఎక్కడున్నటువంటి బారాకు దెబోరా చేత పురుకొల్పబడుతున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏమో చెవి ఒగ్గి నో ప్రాబ్లం అని చక్కగా దేవుడు ఎలా నిలబెట్టుకుంటే అలా నిలబెట్టుకుంటాడు, దేవునికి స్తోత్రం అని దేవుని మాట పట్టుకొని దెబోరా ముందుండాలమ్మా మీరని కోరుకుని దెబోరా ముందు వెళుతూ ఉంటుండగా, నడిపిస్తూ ఉంటుండగా నడిపింపులో నడుస్తున్నటువంటి వ్యక్తి బారాకు. అద్భుతమైనటువంటి యుద్ధము చేయడానికి దేవుడు కృప చూపించాడు. యుద్ధం చాలా ఘనంగా జరుగుతుంది. ఎవరి పక్షంగా? ఇశ్రాయేలీల పక్షంగా. దేవుడు మాట్లాడారేమో, దేవుడు ఇశ్రాయేలీల చెయ్యి పైగా ఉండడానికి కృప చూపించారు. హల్లెలూయా. ఆల్మోస్ట్ యుద్ధం అంతా అయిపోయే పరిస్థితి వచ్చేటప్పటికి సిసెరాకు అర్థమైపోయింది, ఇంకా మేము ఓడిపోయాము, నన్ను పట్టుకుంటే చంపేస్తారు అని తెలిసి అతను పారిపోతూ ఉన్నప్పుడు యాయేలు అనేటువంటి స్త్రీ దగ్గరగా అతడు వచ్చాడు. ఈ యాయేలు అతను ఏమైందంటే, నా ఏలినవాడా నా గుడారములోనికి రమ్ము అని మాట్లాడినప్పుడు, నాకు నిద్ర వస్తుంది, నువ్వు ఆ గుడారము వెలుపలుండి ఎవరన్నా వస్తున్నారేమో నాతో చెప్పు, చూస్తూ ఉండు నువ్వు అని చెప్తే, అయ్యో మీరు విశ్రాంతి తీసుకుందురు అని ఆ మేగడతో పాలు తీసుకొచ్చి ఇచ్చి ఒక బెడ్ మీద అతను పడుకోబెట్టి కంబల కప్పి, అతడు గాఢ నిద్రలోనికి వెళ్ళిన తర్వాత కుడి చేతితో సుత్తు పట్టుకుని ఎడమ చేతితో గుడారపు మేకు పట్టుకుని పడుకున్నటువంటి ఆ వ్యక్తి ఘనతల్లోనికి ఒక్క మారు దిగినట్టుగా ఒక్క కొట్టు కొట్టగానే యాయేలు పాదాల ఎదుట అతడు కృంగి పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. కృంగి పడి ఎప్పుడైతే చచ్చిపోయాడో, ఈ బారాకు వెళ్ళినప్పుడు బారాకుని పిలుస్తుంది. బారాకు సిసెరా ఉన్నాడు లోపల. తీరా అతను వచ్చి చూసేటప్పటికి అతడు చచ్చి పడిన వాడాయను. హల్లెలూయా. యాయేలుకు దేవుడు శత్రువును అప్పగించ ఉద్దేశించాడు. గుడారములో ఉండు స్త్రీలారా, అపవాదిని దేవుడు మీ చేతికి అప్పగించ ఉద్దేశిస్తున్నాడు. ఇది ప్రవచనాత్మకమైన మాట. హల్లెలూయా. ఇప్పుడు సిసెరా అపవాదికి సాదృశ్యంగా ఉన్నాడు, సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవునికి విధేయులుగా ఉంటారో దేవుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవునికి అననుకూలంగా ప్రతికూలం అయిపోతారో దేవుడు కూడా వాళ్ళకి ప్రతికూలం అయిపోయి సాతానికి అప్పగిస్తాడు. ఆ సాతానే కీడును మన జీవితాల్లో జరిగిస్తాడు. కన్నీరైనా, కష్టమైనా, వేదనైనా, బాధ అయినా, చింత అయినా, దుఃఖమైనా, మరి ఏదైనా, ఖడ్గమైనా, కరువైనా, బలహీనత అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, అప్పుల సమస్యలైనా, ఇలాంటివి ఒక కోణంలో మనము దేవునికి అవిధేయులమైతే, మనము దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు వాక్యం అంతా తెలిసినప్పటికీ కూడా వాక్యానికి అననుకూలంగా ఉంటే, మనము దేవునికి అననుకూలం అయిపోయినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని విరోధైపోయి మనల్ని అపవాదికి అప్పగిస్తాడు. కానీ ఒక అద్భుతమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం గనుక
త్రోవ తప్పినప్పుడు, మతి తప్పి ప్రవర్తించినప్పుడు అపవాదికి దేవుడు కీడు నిమిత్తం అప్పగిస్తాడు. కానీ మన తప్పిదాలు తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడితే కీడుకు అప్పగించిన ఆ దేవుడే కీడుకు కారణమైన సైతానుగాడు క్రియలు లయపరిచి నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు సిసెరా కానీ యాబీను కానీ వీళ్ళు ఎవరో సాతానుకు సాదృశ్యం. కీడు చెయ్యమని దేవుడు కీడుకు ఇశ్రాయేలీని అప్పగిస్తే ఆ కీడును ఇశ్రాయేలీల పట్ల అప్లై చేయడానికి యాబీను సిసెరాలు వాడబడుతున్నారు. ఎవరు అప్పగించారు వాళ్ళకి? వీళ్ళకి పైగా ఎవడున్నాడు? సాతానుడు యొక్క అస్త్రాలు వాళ్ళు, సాతాను దూతలు. అర్థమైందా? లోతు చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? మనం కానీ దొరికామంటే దొరికేసినట్టే, ఒక వేలో మనం దొరికేసినట్టే. ఒక కోణములో దేవుడు మనల్ని అప్పగించాడు, అప్పుడు కూడా మనం దొరికినట్టే. ఒక కోణములో మన అవిధేయతే మనల్ని అప్పగించింది అనుకోవద్దా? ఇన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు ఒక మాటని. నేను రేఖా తల్లిని, సత్యవతి గారు రేఖ అండి ఊరు వెళ్తుంది చెప్పిందా మీకు అని అనొచ్చు, అవునా? అమ్మ మల్లేశ్వరి విజయ్ భార్య ఉందా ఇంటి దగ్గర అనొచ్చు. అమ్మ లక్ష్మమ్మ గారు స్వరూప్ వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనొచ్చు. నేను ఇన్ని రకాలుగా మాట్లాడాను కానీ అన్ని రకాలలో రేఖే ఉంది. అర్థమైందా? రేఖ ఏమన్నా మార్పు చెందారా? అంటే ఇప్పుడు ప్రభు అప్పగిస్తే సైతానికి దొరికాడు ఒకటి, మన విధేయత సైతానికి దొరికాం, మన విధేయత వలన మనం సైతానికి దొరికాం. అందుకని మనము దేవునికి విరోధులు అయిపోయినందుకు సైతానికి దొరికాం, మనకి దేవుడు విరోధి అయిపోయినందుకు సైతానికి దొరికాం. ఏదైనా మొత్తానికి ఏ కేటగిరీలో చూసినా కూడా మొత్తానికి దొరకడం ఎవరికి దొరికారు? సైతానికి. ఇన్ని కోణాలు ఉంటాయి. ఈ కోణాలు తెలియలేనోళ్ళు తప్పుపడతారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఉదాహరణలో మీరు తప్పుపడ్డానుకుంటా. విజయ భార్య ఎవరు? స్వరూప్ అమ్మ ఎవరు? మల్లేశ్వరి ఎదురుగుండా ఇల్లు యజమాని ఎవరు? యజమానురాలు ఎవరు? రేఖే. మారింది ఏమన్నా? కోణాలు అలా ఉంటాయి. అర్థమైందా? కోణాలు అలా ఉంటాయి. ఆ కోణాలు దేవుడు బయలుపరిస్తే మాత్రమే ప్రకటించగలుగుతాం. దేవుడు ఇప్పుడు మనకి ఆయా కోణాలలో నుండి మనతో మాట్లాడుతున్నారు ప్రతిదినం, అనుదినం. కోణాలు తప్పు కాదు, రేఖను మార్చేయడం తప్పు. రేఖే కాదనడం తప్పు. ఆవిడెవరు ఇంకో పేరు పెట్టాడు, తప్పు. స్వరూపమ్మ అసలు రేఖ కాదనడం తప్పు, విజయ భార్య రేఖ కాదనడం తప్పు. లేకపోతే ప్రియా మమ్మీ ఎవరంటే రేఖ కాదనడం తప్పు. ఇప్పుడు కోణాలు ఎన్నైనా దేవుడు బయలుపరుస్తాడు. కానీ దేవుడు రేఖను రేఖగా ఉద్దేశించాడే, ఆమె రేఖ కాదనడం పొరపాటు. అర్థమైందా? మీకు బాగా అర్థం అవ్వాలంటే యాకోబు మోసగాడైన కోణాన్ని దేవుడు బయలుపరిచేశాడు. ఇంకా అది తప్పు అనడం తప్పు. ఇంకా వేరే కోణాలు ఏమన్నా బయలుపరిస్తే ఆ కోణాలు గుండా మనం ధ్యానాలు చేయొచ్చు, కానీ దేవుడు బయలుపరిచిన కోణమే తప్పు. యాకోబు అసలు మోసగాడే కాదు అనేది పరమ తప్పు. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఎన్ని రకాలుగా అయినా కూడా మొత్తానికి అవిధేయత వలన దేవుడు వాళ్ళకి విరోధి అయిపోయిన కారణాన కీడుకు అప్పగింపబడ్డారు. ఆ కీడులో అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో జ్ఞానోదయం అయిన తర్వాత, వాళ్ళు నిస్సహాయకులుగా మిగిలిపోయిన తర్వాత తమ దేవుడు వైపుకు తిరగడం ప్రారంభించారు. అప్పుడు తన దేవుడు తిరిగాడు. మన దేవుడు యొక్క గొప్ప నైజం ఏంటంటే, నువ్వెంత ఘోర పాప స్థితిలో ఎరగక ఉన్నా, మతి తప్పి ప్రవర్తిస్తున్న అవకాశాలుగా నీతో దేవుడు మాట్లాడతాడు. అదే గొప్ప అవకాశం.
వాక్యములో నుండి, వాక్యము ముఖాంతరంగా, దైవజనుల ముఖాంతరంగా దేవుడు ఆయా కోణాల్లో నుండి ఆయా రీతులుగా నీవు ఎరగనటువంటివి, నీ బలహీనతలు నీకు తెలియనప్పుడు, నీవు దేవుని ఎదుట పొరపాటుగా ఉన్నానని తెలుసుకోలేనప్పుడు, అవిధేయురాల్ని నేను, దేవునికి అవిధేయురాలిగా దోషుగా ఉన్నాను, అందుకే ఈ పరిస్థితులు నాకు వచ్చాయి అని నీకు తెలియక భ్రమలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడవడగాని దైవ జనాంగం యొక్క ముఖాంతరంగా వాక్యము ద్వారా నీతో నీ కన్ఫ్యూజన్ని మబ్బు విడగొట్టినట్టుగా దేవుడు విడగొట్టినప్పుడు, నువ్వు పశ్చాత్తాపానికి వెళ్ళినప్పుడు దేవుడు నీ వైపుకు తిరుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా వాళ్ళు తెలియదు, దోషులైపోయారు. 20 సంవత్సరాలు బాధింపబడేటప్పటికి దేవుని వైపుకి తిరిగేటప్పటికి వెంటనే దేవుడు తిరిగిపోయాడు. మన తండ్రి ఇప్పుడు కూడా మనల్ని కాదనుకోవడం. ఆయన ఎలాంటి దేవుడు? చంక పెట్టుకుని ముద్దాడే దేవుడు. మనం అమితంగా ప్రేమిస్తున్నాము దేవుణ్ణి అనుకున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో అజ్ఞాన దశలో మనం అవిధేయమైపోతున్నప్పుడు ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యంతో సరి చేసుకుని మార్గంలో నిలబెట్టుకుని మనల్ని సంధించుకొని మనకు దోస్తవుతాడు. హల్లెలూయా. మరలా మన స్థితిని మనకి తిరిగి ఇస్తాడు. కోణాలు వేరు, అర్థమైందా? యోబు కోణం వేరు, ఈ కోణం వేరు. ఈ కోణంలో కూడా నెమ్మదినిచ్చాడు కదా తర్వాత, అవును కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే తమ ప్రజలు తిరిగారో దేవుడు వాళ్ళ వైపు తిరిగి ఇప్పుడు కీడుకు సంకేతంగా ఉన్నటువంటి వేళ్ల భరతం పట్టడానికి దేవుడు ఏం చేశాడు? ప్లాన్ వేసాడు. ఎవరి నిమిత్తం? తన ప్రజల నిమిత్తం, తన బిడ్డల నిమిత్తం. తన ప్రజలను వదులుకోవడానికి ఇష్టపడ్డాడండి. ఎంత దోషభరితమైన పరిస్థితిలో ఉన్న కొట్టైనా సరి చేసుకున్నాడు. మన దేవుడు వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరి జీవితంలో కూడా మన ప్రియుడు, పరమ తండ్రి మనల్ని కొట్టైనా సరి చేసుకుంటాడు. ఏమండి, కన్న తండ్రి తన కన్న బిడ్డని తప్పు చేసినప్పుడు తప్పులో వదలడు. తప్పు చేసినప్పుడు తన్ని తప్పు ఒప్పింపజేసి ట్రాక్లో పెట్టుకుని మరలా అదే ప్రేమను కనుపరుస్తాడు. హల్లెలూయా. తల్లి బిడ్డల యొక్క మమకారం, ప్రేమ, అనురాగం అంత ఉన్నతమైనది. ఇంకా మన దేవుడిది ఇంకా ప్యూర్ అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఈ కీడుకరమైన పరిస్థితులకు వారిని అప్పగించినను వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు ఈ కీడును తొలగించాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు యాయేలు అనేటువంటి ఒక స్త్రీని వాడుకున్నాడు. ఆ స్త్రీ గుడారాల్లో ఉండే స్త్రీయే కానీ జ్ఞానవంతురాలు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అజ్ఞానం కలిగినటువంటి స్త్రీ కాదు. మన జ్ఞానవంతులు ఎప్పుడవుతాము అంటే దేవుని వాక్యము జ్ఞానం. హల్లెలూయా. దేవుని వాక్యమే వివేకం. హల్లెలూయా. మన జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, నిజానికి దేవుడు మనల్ని జ్ఞానవంతురాలని ఎప్పుడు అంటారంటే, మనం మంచిగా వంటలు చేసినప్పుడు కాదు, మనం మంచిగా చక్కబెట్టుకున్నప్పుడు కాదు, మనం మంచిగా వడ్డించి వార్చినప్పుడు కాదు. అలాంటప్పుడు నీకు రావాల్సిన ఘనత జనాల మధ్యలో నీకు వస్తుంది. కానీ నిజమైనటువంటి జ్ఞానవంతురాలని బైబిల్ ఏ జ్ఞానం గురించి చెప్పిందంటే, నువ్వు దేవునికి విధేయురాలగుటయే జ్ఞానము, నీవు దేవునితో మమేకమవుటయే జ్ఞానము, నీవు దేవుని వెదుకుటయే జ్ఞానం, దేవుడు చెప్పిన ప్రతి వాక్యమును హృదయములో భద్రపరుచుకుంటే జ్ఞానం, దేవుడు పాదాల కొరకు ఆరాటపడి ఆతృత చెందటమే జ్ఞానం. తద్వారా ఆ వాక్యం అనే జ్ఞానము చేత నిన్ను నువ్వు కట్టుకోవడం జ్ఞానం. ఆ వాక్యం అనే జ్ఞానము చేత నీ మార్గాన్ని సరళం చేసుకోవడం జ్ఞానం. హల్లెలూయా. ఈ జ్ఞానం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ జ్ఞానం నీ ఒక్కరిదానికే కాదు, ఆ జ్ఞానం ఎంతోమందికి దీవెనకరంగా, ఎంతోమందికి మేలుకరంగా, ఎంతోమందికి క్షేమకరంగా, ఎంతోమందికి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన అభివృద్ధి కారణంగా ఉంటుంది ఆ జ్ఞానం. హల్లెలూయా. ఇప్పుడు యాయేలు జ్ఞానవంతురాలని చెప్పుకోవచ్చు మనం. యాయేలు ఎవరమ్మా? జ్ఞానవంతురాలు. ఎంత జ్ఞానాన్ని ప్రదర్శించిందో తెలుసామే.
శత్రువు కంటి మీద కునుకు ఉండనివ్వట్లే. ఎంతమంది ఇశ్రాయేలీల జనాంగాన్ని ఎంత అతలాకుతల పరిస్థితులకి కారణమైపోయాడో సిసెరా. అలాంటి సిసెరా మెల్లగా నడుచుకుని వస్తున్నప్పుడు ఈమె మెల్లగా వెళ్ళడం జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. నిదానంగా వెళ్ళడం జ్ఞానం. ఎవరి దగ్గరికి? శత్రువు దగ్గరికి నిదానంగా వెళ్ళింది. మనం దొంగోడు ఎవడని వచ్చాడంటే ఎలాగెళ్ళాలి? నిదానంగా వెళ్ళాలి. ఒరే ఒరే రండ్రా 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 అన్నాం అనుకో, ఈలో పారిపోతాడు. ఒక కురుకురుకుతాడు, దొరకడు నీకు. మళ్ళీని దొరకలేనోడు, దాటిపోయినోడు అదును చూసుకుని మళ్ళీ వస్తాడు. మళ్ళీ అరిసి అజ్ఞానం. కానీ ఈమె చాలా చాకచక్యంగాను చాలా జ్ఞానంగాను ప్రవర్తించి మెల్లగా వెళ్ళి ఇంట్లో కూర్చోలే. గుడారంలో సిసెరా వస్తున్నాడా, దాగుకోలే, పోతాడులే. అలాగా మెల్లగా వెళ్ళి, నా ఏలినవాడా రమ్ము, మేగడ పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పాలు అంటే దైవవాక్యం. హల్లెలూయా. పేతురు గ్రంథంలో వాక్యాన్ని పాలతో పోల్చాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథం వాక్యాన్ని పాలతో పోల్చారు. ఒకరోజు నాకు స్తోత్ర ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం కనబడుతూ ఒక స్వరం వినబడుతుంది. ఆ దర్శనంలో ఒక స్టీలు ఒక హాఫ్ లీటర్ బౌల్ టైపు కనబడుతుంది అనమాట. మన భాష చెప్పాలంటే లోటా టైపు కనబడుతుంది. కనబడుతున్నప్పుడు దానిలో నుండి పాలు పొంగి ప్రవహించేస్తున్నాయి, పొంగి పొర్లిపోతున్నాయి. అప్పుడు ప్రభువు స్వరం వినబడుతుంది, నీ గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. ఆ రోజు నేను అనుకున్నాను, నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది, అయితే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అని అనుకున్నాను. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు, నన్ను అభిషేకిస్తాడు, నా అభిషేకం పొంగి పొర్లుతుంది అని నేను అనుకున్నాను. కానీ అనుకున్నది కరెక్టే అయినను ఇంకా లోతైనటువంటి మాట ఏంటంటే, వాక్యము నాలో నుండి పొంగి పొర్లుతుంది అనే విషయాన్ని దేవుడు రుజువుపరిచాడు. హల్లెలూయా. ఆ తర్వాత దినాల్లో అనుకున్నాను నేను, ఓహో, వాక్యం అన్నమాట పొంగి పొర్లడం. అది మీరు రుజువులుగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు చూడగలుగుతున్నారు. మన వీరవేణుకు కూడా దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఒట్టి గడ్డి మేట్ల మధ్యలో నుండి ప్రవాహము, పాల ప్రవాహము వెడిలిపోతున్నట్టుగా బిడ్డ కనబడిందంట. అంటే మన హృదయాలు ఎలాంటి ఒట్టి గడ్డి వంటి బ్రతుకుల్లో అదే వాక్యము పాలవలే మీలోనికి ప్రవహించినప్పుడు మీరు అతీతంగా మార్చబడగలిగారు. హల్లెలూయా. బలీనమైన మీరు బలవంతులు కాగలిగారు. హల్లెలూయా. ఆమె దగ్గర ఏమున్నాయి? పాలు. దేవునికి స్తుతి కలుగుగాక. అంటే ఆమె ఏమి కలిగి ఉన్నది? పాలు, వాక్య జ్ఞానం. ఆమెకి వాక్య జ్ఞానంకి బదులుగా దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని నడిపింపు అంటాను. ఇప్పుడు చూడండి, దేవుడే కదా ఆమెకి హస్తాలకు అప్పగించాలనుకున్నాడు. మరి అలాంటప్పుడు ఆమెను దేవుడు నడిపిస్తాడా, దెయ్యం నడిపిస్తుందా? దేవుడు నడిపించాడు కాబట్టి నిదానంగా వెళ్ళిందే. మరి ఈరోజు దొంగోడు వచ్చాడంటే నువ్వు నిదానంగా వెళ్ళకుండా రండి 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 అంటున్నావంటే దేవుడు నడిపిస్తున్నాడు నిన్ను. చెప్పు, ఓ మాట చెప్పు, దేవుడు నడిపిస్తున్నాడు నిన్ను. చాలామంది అనుకుంటారు, దైవ నడిపింపుతోనే ఉంటామండి, దేవుని నడిపింపేనండి. ఇలాంటి వాక్యాలు ఏంటంటే మనం ఏ నడిపింపులో ఉన్నాం మొబ్బెడగొట్టేద్ది. ఏంటి? మొబ్బంతా విడిపోద్ది వాక్యం. ఇప్పుడు జ్ఞానంగా మనం వ్యవహరించకపోతే మనల్ని దేవుడు నడిపిస్తాడా, దెయ్యం నడిపించినట్ట? మన వల్ల కట్టబడకపోతే దేవుడు నడిపించినట్ట, దెయ్యం నడిపించినట్ట?
మన వల్ల విచ్ఛిన్నమైపోతుంటే దేవుడు నడిపించినట్ట దెయ్యం నడిపించినట్ట? నలుగురిలో నవ్వులు పాలు అయిపోయేలాగా మనం ఉంటే దేవుడు నడిపించినట్ట దెయ్యం నడిపించినట్ట? అందరూ వేలెత్తి చూపుతుంటే దేవుడు నడిపించినట్ట దెయ్యం నడిపించినట్ట? దెయ్యమే కదా. ఇప్పుడు చూడండి, ఈమెను ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు కాబట్టి చక్కగా నడిచింది. ఒక్కసారి చదివేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 18. న్యాయాధిపతుల గ్రంథం జాగ్రత్తగా వినండి, 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యాయేలు సిస్సెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకమని చెప్పునందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఎదుర్కొంది వెళ్ళి. మనం చెప్పాను కదా ఇందాక, దొంగోడు అక్కడే ఉండగానే అరిసేస్తే అక్కడి నుంచి పరుగు, ఆవిడ అస్సలు కనబడ్డా ఇంకా. కానీ ఏం చేసింది? 18వ అధ్యాయంలో, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకము అని చెప్పినందున ఈమె మనకు దోస్తి అనుకున్నాడు. ఈమె మనకి దోస్తి, ఈమె మనకి ఆస్తి, ఈమె మనకి రక్ష, ఈమె మనకి సంరక్ష, ఈమెలో నేను బతికిపోతాను, ఈమె నా గుడారము, ఈమె నా కోట అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఆ మాట అలాగుందండి. ఈ రోజున మన ఇళ్లలో మన మాటలు అలా లేవు కాబట్టే అతలాకుతల పరిస్థితులన్నీ ఏర్పడిపోయి సైతాన్ని గడికి పెద్దపేట వేసేస్తే ఆడ చూసుకుని కుటుంబాలు ఏమైపోతాయంట? సైతాను గాడికి సంబంధించిన సిసెరాతో దేవుని ఆత్మకు, దేవుని నడిపింపుకు సంబంధించిన స్త్రీ ఎలా వ్యవహరిస్తుంది? నిన్నటి దినం వాక్యంలో మనము దేవుని బిడ్డలము, దేవుడి దగ్గరకు రాని భర్తలు ఉంటారు, దేవుడి దగ్గరికి రాని పిల్లలు ఉంటారు, దేవుని దగ్గరికి రాని వాళ్ళు మన ఇళ్ళలో కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎలా వ్యవహరించాలి? సాతాను సంబంధులు దేవుడు నడిపిస్తారా వాళ్ళని? మనల్ని ఎవరు నడిపించాలి? మనం నడవాలంటే ఎలా నడవాలి? సైతాను సంబంధులతో మనం ఎలా నడవాలి? జ్ఞానంగా నడవాలి, నిదానంగా నడవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాడిని మనం జయించగలుగుతాం. లేకపోతే ఆడు మనల్ని జయించేసి మన జుట్టెట్టేసుకొని మనల్ని లాగేసి మనల్ని బాధేసి మనల్ని బయటెట్టేసి మంటెట్టేసి ఇంకా ఆరనివ్వడు. ఏమో ప్రభు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. సిసెరా ఎవరు? సైతాను సంబంధి, సైతానుడు అస్త్రం. వాడి విషయంలో దేవుడు చేత నడిపింపబడుతున్న ఈమె వైఖరి ఎలా ఉందో జాగ్రత్తగా గమనించుకుని, సాతాను సంబంధితమైనటువంటి మనుష్యులతో, పరిస్థితులతో, స్థితిగతులతో మన వైఖరి ఎలా ఉండాలి, ఎప్పుడు మనం జయించగలుగుతాం అనేది మనం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. మనం జయిస్తే వాడి మీద మనకు విజయం వస్తుంది. మనము దైవాత్మ చేత నడిపింపబడకపోతే వాడే మనల్ని జయిస్తే మనకి వాడి మీద జయం వస్తుందా? వాడికే మన మీద జయం వస్తుందా? వాడికే మన మీద జయం వస్తుంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఉద్దేశించాడు యాయేలు చేతికి అప్పగించాలని. యాయేలు ఎలా వ్యవహరిస్తుందో చేద్దాం. జ్ఞానంగా ఎదుర్కొని అతనికి ఎలాగ భయం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని భయపడవద్దు, రా నా గుడారములోనికి రా, భయపడవద్దు అని ఆ మాట, జ్ఞానపూర్వకమైనటువంటి మాట, జ్ఞానయుక్తమైనటువంటి అడుగు, జ్ఞానయుక్తమైనటువంటి వైఖరి, జ్ఞానయుక్తమైనటువంటి పద్ధతి అతనిని లాలన చేసింది. ఏం చేసింది? లాలన చేసింది. భరోసాగా నిలబడింది ఆ మాట. ఈ లాలన మాటలకి ఈడు పడిపోయాడు. ఈ రోజున మనం లాలన చేయలేకపోతున్నాం. ప్రభు మాట్లాడుతున్నారు, వినండి అమ్మా. ఈ రోజున మనం లాలన చేయాలా? నువ్వు ఆఖరికి ఎలక్కే లాలన చేస్తావు.
ఎరేసి మళ్ళీ దానికి చక్కగా ఇష్టమైనవి అన్నీ కూడా ఎంతో టైము వెచ్చించి దానికి మంచి గుమగుమలు సువాసనలు వచ్చేలాగా డ్రై ఫిష్ పెట్టినా, ఒక ఉల్లిపాయ పెట్టినా, ఒక టమాటా పెట్టినా టైం స్పెండ్ చేసి అలా చేసి ఇలా చేసి లాలన చేసి దాన్ని ఏం చేస్తా? ఎంత లాలన చేస్తావు? ఎలక్కైనా పేషెన్స్తో లాలన చేయడం తెలిసింది. కానీ నీకు నీ కుటుంబ పరిస్థితుల్లో నీ కుటుంబ వ్యవహారాలను తారుమారు చేసేటువంటి సైతాను అస్త్రాలుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని లాలన చేసుకోవడం నీకు తెలియట్లేదు. అవునా? ఎలక్క చేసావా? ఎవరికి చెయ్యాలన్న పేషెన్స్ ఉంటాయి. కానీ మనకి మన ఇంట్లో వాళ్ళకి, సైతాని గాడికి సంబంధితమైన వాళ్ళకి ఎక్కడ స్కోప్ దొరుకుద్దో, ఎక్కడ ఆడిచ్చేద్దాం వీళ్ళని అని సైతాని గాడు వాళ్ళలో దూరి కంకణం కట్టుకున్న ఆ మనుష్యులతో మాత్రం మనం జ్ఞానంగాను, చాకచక్యంగాను, పద్ధతిగాను, దైవీకమైనటువంటి ప్రవర్తనతో మసులుకోలేక సైతానిగాడికి జుట్టిచ్చి సైతానిగాడి చేతుల్లో కీలు బొమ్మలమయ్యి ఒక కోణములో అజ్ఞాన దశలో మనల్ని మనమే సైతానికి ఏమవుతున్నాం? అప్పగించుకుంటున్నాం. కానీ ఇక్కడ లాలన చేస్తే మాటల్లో పడిపోయాడు. ఏమండి, మాటల్లో పడిపోవడానికి ఇతను ఏమన్నా మామూలుడండి? అవునండి, మాటల్లో పడిపోవడానికి ఇతను మామూలుడా? నిజానికి మన జీవితాల్లో మన బిడ్డల పరిస్థితులు మనకు తెలుసు, స్వభావాలు మనకు తెలుసు, మన భర్తల పరిస్థితులు తెలుసు, స్వభావాలు తెలుసు, అత్తగారి పరిస్థితులు తెలుసు, స్వభావాలు తెలుసు, మామగారి పరిస్థితులు తెలుసు, స్వభావాలు తెలుసు. కానీ ఎల్లెల్లెల్లెల్లెల్లె గోతురడిపోయినట్టుగా అన్నీ తెలుసు. చాకచక్యంగా ఉండలేం మేము. ఒక ఎలక దగ్గరైనా చాకచక్యం ప్రదర్శిస్తాం మేము. కానీ మేము వీళ్ళ దగ్గర ఎంతకంతే సహనం చూపలేం, దైవికమైన ప్రవర్తన చూపలేం, పేషెన్స్ చూపలేం, దైవ వాక్యానుసారంగా నిదానంగా ఉండలేం, నెమ్మదిగా సాగలేం. ఏం చేస్తాం? పరితప్పుతాం. పరితప్పావంటే సైతానికి అడుగు జుట్టే. ఎంత నమ్మించిందండి ఆవిడ. జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతురాలే తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. 3 రాళ్ళు పెరికి వేసుకుంటుంది. ఇప్పుడు ఈ యాయేలు నిర్భయంగా ఉండి భయపడొద్దురా అంటేనంట ఈయన గుడారంలోకి వెళ్ళిపోయాడంట. చూసారా? అంటే ఒక్క మెట్టు, ఒక్క స్టెప్ లొంగ తీసింది సైతాను గాడిని. హల్లెలూయా. ఈ రోజును కూడా సైతాను సంబంధితమైనటువంటి పరిస్థితుల్లో ఊగిపోతున్నటువంటి మన వాళ్ళను మనం దైవ వాక్య జ్ఞానముతో నిలబెట్టుకోవాలి. అంతేగాని జస్ట్ చెప్తున్నారు మామూలుగా వెళ్ళిపోయి నువ్వు శిష్యరవా, నీకు అయిపోయిందాక నీకు దాన్ని నిన్ను అప్పగింతనరా అంటే ముందేసేస్తాడు. యాయల్ని వేసేస్తాడు ముందు. శిష్యరంటే మామూలు 900 ఇనుపు రథాలు లేవంటే చేతులు లేవో కాళ్ళు లేవో పీకు పీసుకెత్తాడు పట్టుకుని. అందుకే మన జీవితాలు ఇలా జరుగుతున్నాయి. జ్ఞానం లేక, వివేకం లేక, ఎలా మసులుకోవాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక, నోరు మూసుకొని ఎలా ఉండాలో తెలియక, నిదానమే ప్రధానం అన్నాడా? మాట్లాడడానికి ఏమన్నాడు? నిదానించండి అన్నాడు. నిదానం వచ్చింది అక్కడ. వినడానికి, మాట్లాడడానికి నిదానం వచ్చిందా? అక్కడ నిదానం వచ్చిందా? ముందు మాటల్లోనే నీకు ఏ గొడవైనా మాటల్లోనే అవుద్ది. నీకు ముందు మాట పెరగవలసిన మాటలే, చేస్తారు కాదు, ముందు మాటే. అక్కడి నుంచి సర్రమని మాట వచ్చిందంటే డబల్ వాయిస్తే ఇక్కడి నుంచి సర్రమని వచ్చేద్ది మాట. ఈ మాటే తగలబెట్టేద్ది. జాగ్రత్త. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీ నాలుక అగ్నియే. చిచ్చు పెడద్దే. చిచ్చు పెట్టాక కాలిపోయాక కాలిపోతున్నానో అంటే సిగ్గు లేదు నీకు అంటాడు దేవుడు.
యవనస్తులైనా, యవనరాండ్లైనా, తల్లులైనా, సహోదరులైనా, సహోదరునులైనా, ఎవరైనా నిదానమే ప్రధానం. అందుకే మాట్లాడడానికి నిదానం. గట్టిగా ర్యాష్గా మాట్లాడితే నువ్వు అని నోరు మూసుకుని ఊరుకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయా? నువ్వు గట్టిగా మాట్లాడు, తిట్టే అరు నాకు అస్సలు బాగుండట్లేదు, లేకపోతే నా చెవులు అంటారు ఎవరన్నా మిమ్మల్ని. ఇంకా వాళ్ళే గట్టిగా మాట్లాడుతూ నువ్వు మాట్లాడకపోతే ఇంకొక మాట రాదు. నువ్వు ఇంకో మాట అయితే ఇంకో 4 మాటలతో నువ్వు 10 మాటలు మాట్లాడతావు. నువ్వు నిదానంగా ఉండిపో. అసలు ఆ పరిస్థితికి కారణం ఏంటి? ఇలాగ అవ్వకపోతే ఇలాగ అవ్వదు కదా, నాదే తప్పు అనుకో. నా నోరు మూసుకుంటే బాగుంటుంది అనుకో, నా నోరు కాచుకుంటే బాగుంటుంది అనుకో. అతనికి నీకేంటి పొంతనా? లేదా ఆ ఎదురింటోడికి నీకేంటి పొంతనా? వాడు అన్యుడు, నువ్వు దేవుని ప్రజవు, ప్రియమైన కుమార్తెవు, కుమారుడు. వాళ్ళకి మనకి పొంతనా? నిన్నే కదండి వాతలెట్టుకుంటే ఎలా ఉంటుందో వాక్యంలో రాయబడిన వాక్యం చెప్పుకున్నాం కదా. ఈమె ఏం చేసింది? నిదానంగా. ఇప్పుడు మాట్లాడడానికి మనం ఏం చేయాలి? వినడానికి. నువ్వు నోరేసుకుని ఇలా పడిపోతే ఆ మనుషుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. కొడుకైనా పోతాడు. చాలామంది చూడలేదా మీరు? కొడుకులు చూడలేదా? కూతుర్లు చూడలేదా? కొంతమంది కూతుర్లు అయితే తాగేసి చచ్చిపోయారు నోటి మాటకే. పాపం ఎవరికి తెలదేమోలే, నాకే తెలుసు. కొత్తగా వచ్చిన క్యాంప్కి నాకే తెలుసు. మీరు బోర్నం అయినా కానీ అంత తెలివితేటలు నాకు లేవు. కోడళ్ళు కూడా అత్తగారు మాటలకే కొట్టదు. అత్తగారు కొట్టదు, మాటలే నూరే. ఈ అమ్మాయి విసుగుపోయి ఉరేసి చచ్చిపోయింది. ఎందుకంటే ఆ అత్తగారు ఏగనెత్తలేదు. కొడుతుందా, రచ్చబెడుతుందా? మాట. కొడుకు రాత్రి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడే. కూతురు ఉండెత్తాడేంటి? ఇద్దరికిద్దరునే, అమ్మ నాన్న ఇద్దరునే. ఆడు చూడు ఎంత మేడ కట్టాడు, ఈడు చూడు ఎంత తెల్లగట్టాడు, ఆడు చూడు గొప్పోడు అయిపోతున్నాడు. అంటే వీడు తిరంపోయి నేను ఏం చేయాలో తెలక ఏ దొంగోడన్నా అయిపోతాడు, లేకపోతే మంచోడైతే నిన్ను వదిలేసి అన్న పోతాడు. ఆ మాటలే ప్రభావం ఏం చేస్తుందంట మనిషిని. ఒక అమ్మాయినంట వాళ్ళ అమ్మ ఎప్పుడునంట, నీకు పెళ్ళి అవుతులేదే బాబు, ఇంకిష్టం వచ్చినట్టు సినిదానా, శని నెత్తి మీద ఎట్టుకుని ఉంటావే నువ్వు. ఎప్పుడు సిగ్గు లేదు నీకెప్పుడు? ముఖం చూసుకో ఒకసారి. నువ్వే కదా కన్నా, నీ ముఖం ఎలాగుందో దాని ముఖం అలాగుంది. నీ ముఖం చూసుకో ముందు. కోపం వస్తే తల్లులు మాట్లాడతారండి బాబు పిల్లల్ని అలాగంటే ఏం చేస్తుంది అమ్మాయి? ఈ లోపు ఎవడో వచ్చి నవ్వుతాడు. మా అమ్మ పెళ్ళి అవుతులేదంటది, శనిది అంటది, అందం సంద లేదంటది. ఈయన అవుతున్నాడు కదా నన్ను చూసి, ఏం చేస్తా పోతాను అడుగుతుంది. జరుగుతున్న వాస్తవాలే. ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది ఆలోచన? నువ్వు తిట్లు పోరాను నీ నోరు. కానీ ఆమె మృదువుగా మాట్లాడుతుంటే అంత బలవంతుడు, అంత ధీరుడు, అంత వీరుడు ఆ మాటలకు పడిపోయి గుడారంలోకి వెళ్ళిపోయాడు. మనం ఎంత చాకచక్యంగా గెలవాలి సైతానుగాడిని. గుడారములో ఉన్న స్త్రీలారా, మీకు సమస్యలు మీ కుటుంబాల్లోనే ఉంటాయి. నువ్వు జాబర్ అయితే అక్కడ ఉంటాయి అనుకోవచ్చు, ఇక్కడ గబగబ వండుకుని పోవచ్చు. కానీ నువ్వు గుడారములో ఉన్నావే, నీకు గుడారములో ఉన్న వాళ్ళతోటి చిచ్చు పెడతాడు సైతానుగా. ఆడు చిచ్చు పెట్టి ముందు నువ్వే చిచ్చెట్టేకు ముందు. అర్థమైందని చెప్పింది. నోటి మాటను కాచుకో. చాలామంది నోటి మాటలు దైవజనుల దగ్గర కాచుకుంటారండి, చాలామంది మందిరంలో కాచుకుంటారండి. కానండి ఇంటిలో వాళ్ళ దగ్గర మాత్రం ఎలా ఉంటారు తెలుసా? ఇంకా నోరు కాచుకోరు. ఇంకా వీధంతా కూడా తెరుస్తుంది. కాచుకోరు కదా, సాక్ష్యం చెప్తారు. నిన్నగానే దేవుడు మాట్లాడారు, నీ కోసం సాక్ష్యం ఇవ్వాల్సింది ఇరుగు పొరుగు. వాళ్ళు చెప్తారు నువ్వు ఎంత మంచిదానివో, ఎంత గొప్పదానివో, నీ నోరు ఎంత మంచిదో. రభస 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 ఎత్తి వెళ్ళిపోతాం మనం. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది మన అడ్రస్. ఏమని? రభస రభస.
కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలుగా రభసగా ఉండమన్నాడా దేవుడు? ఏమండి, పిల్లలు అక్కడికి రారండి కుటుంబాల్లో, నిజమే. భర్తలు అక్కడికి రారండి, నిజమే. నిజంగా ఒకవేళ విశ్వాసుడైనటువంటి భర్త ఉన్నకో విశ్వాసము లేనటువంటి భార్య అక్కడికి రాదు, నిజమే. అలాగని రోజు రభస పెట్టుకోమన్నాడా దేవుడు? సనగమన్నాడా? గొనగమన్నాడా? ఈ సనుగు ఎవరికి సంబంధించింది? సైతానికి సంబంధించింది. ప్రార్థన చేసుకుని కాసేపు నోరు కట్టుకుంటారేమో కొంతమంది, కానీ కాసేపుడికి సనుగుడు దెయ్యం. ఈ సనుగుడు దెయ్యం మొదలయ్యేటప్పటికి దేవుడు దగ్గరకు వచ్చి దేవుడు సన్నిధిలో ఉండి దేవుడు సన్నిధిలో ప్రార్థనలు చేసి నువ్వే సైతానిగాడికి ఇంతలా లొంగిపోతుంటే, సనిగేస్తుంటే, గునిగేస్తుంటే, ఆల్రెడీ సైతాను కౌగిట్లో ఉన్నవాడు ఇంకెంత కొనగాలి? నువ్వు ఆర్పేదానిగా ఉండాలి కానీ మంట ఇంకా రాజేసేదానిగా ఉండకూడదు. మన నాలుక అగ్ని, ఈ అగ్ని తగలబెట్టేద్దంట. తగలబెట్టేస్తే ఏమవుద్దండి? శూన్యం, బూడిద మిగులుద్దండి. బూడిద మిగులుద్ది, ఇంకేం మిగలదు అక్కడ. బూడిద ఎందుకు పనికొద్ది బూడిద? కనీసం గిన్నెలు కడుక్కోవడానికి కూడా పనికిరాదా బూడిద? మనకేమన్నా ఉపయోగమా? చక్కగా చూడండి, నాకు దేవుడు బయలుపరుస్తున్నారు. ఎంతో దేవుడు 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 అంటున్న వాళ్ళు కూడా కాచుకోలేకపోతున్నారంట. ఇప్పుడే ప్రభు నాకు బయలుపరుస్తున్నారు. దేవుడు దేవుడు, మా పిల్లలు దేవుళ్ళో ఉండాలి, మా ఆయన దేవుళ్ళో ఉండాలి, తరతరాలకి దేవుళ్ళో ఉండాలి, దేవుడు 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 అనుకున్న వాళ్ళు కూడా పిల్లల దగ్గర మంచి సాక్షి సంపాదించుకోలేకపోతున్నారు. భర్త దగ్గర మంచి సాక్షి సంపాదించుకోలేకపోతున్నారు. ఎవరిళ్ళు? సాక్ష్యం కాపాడుకోవాలి అంటే మందిరంలోని దైవజనుల దగ్గర సాక్ష్యం కాపాడుకోవాలి. నువ్వు ప్రభువు బయలుపరచలేంది ఒక్క మాట కూడా నేను మాట్లాడడానికి ఏ పాటిదాన్ని? నేను ఆయన మాటను జవదాటడానికి నేను ఏ పాటిదాన్ని? ఆశ కాదండి ఉండడం, ఆకాంక్ష కాదండి ఉండడం, ఆశను ఎలా నెరవేర్చుకోవాలన్న ప్రయత్నంలో ఉండడం ఘనం. నోరే ఏమండి అంతా బాగుంటుంది కానండి, మా అమ్మకి నోరు బాగోదండి అంటున్నారు కొంతమంది. నాకు బయలుపరచబడుతున్నాయి చెప్తున్నాను. అంతా బాగుంటుంది కానండి నోరు కాచుకోదండి. మాట్లాడడానికి నిదానించడం నేర్చుకో. సనక్కో. ఒకేసారి గుర్తొచ్చేస్తాయి మనకు అన్నీ. ప్రార్థన చేసినప్పుడేమో దేవుడు గుర్తొచ్చేస్తాడు, ప్రార్థన అవగానేమో పరిస్థితులు గుర్తొచ్చేస్తాయి. ఇది ఎలా కాదు అలాగా, ఇది ఇలాగా, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకంత అయిపోయింది, ఏం లేదు ఇడివల్లే. యావండి అంటదా ఈ నోరప్పుడు? నిదానించు, చాలా అర్థాలు తప్పుతాయి. అంతా బాగుంది కానీ నోరు బాగాలేదమ్మా, మాట బాగాలేదు. ఆ మాటే చిచ్చు పెట్టేస్తుంది, ఆ మాటే మంట పుట్టించేస్తుంది, ఆ మాటే చిన్నదాన్ని ఎంత చేసేస్తుంది. గోర్ని గొడ్డలు చేసింది మాటే, దేవునికి అవమానం తెచ్చింది మాటే. ఇంకేంటి దేవుడు అని అంటుంటేనేమో నీకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ నువ్వు చేసే పనులు తెలియట్లేదు. దేవుడు బిడ్డల కాని వాళ్ళు మొదట అస్త్రం ఏమేస్తా తెలుసా? ఇదేనా దేవుడు? ఇదేనా పాస్టర్ గారు నీకు నేర్పుతున్నారు? 3 గంటలకు వెళ్ళిపోతున్నావు, పాస్టర్ అమ్మ గారు ఇదే నేర్పుతున్నారా నీకు? ఎవరి దగ్గరికి వచ్చేద్దు ముందు? సైతాన్ గడు ఎవరిని టార్గెట్ చేస్తాడు ఫస్ట్? మమ్మల్నేనా? దేవుణ్ణి, దైవజనుల్ని. చక్కగా చూడండి, ఆమె ఎదుర్కొందంట. వెళ్ళి ఎదుర్కొని నా ఏలిన వాడని పిలిచిందే. హల్లెలూయా. కోపం తేవండి అని పిల్లమ్మ. నిజమే కదా మన నైజు. అమ్మ మీద కోపం వచ్చినా కూడా అమ్మ అన్నం అది అక్కడ ఉంది తీసుకో. అమ్మ అనడానికి రాదు నోరు. ఏంటంటే కోపం. ఈ అమ్మలు బాతులేదు, మంచోళ్ళు రాదు. కానీ మనం అరుచుకుంటే దెబ్బలు తప్పుదునా? మనకి ఒక్క దెబ్బ కూడా పడపోదునా? మరి ఈవిడేం చేస్తుంది ఇక్కడ? నా ఏలిన వాడా బూస్ట్ వచ్చేద్ది. అప్పుడు
మనం కూడా మన వారు కానీ మన పిల్లలు కానీ మన పరిస్థితుల్లో కానీ ఏదైనా ప్రతికూలంగా ఉన్నాయంటే ఎంత కష్టమైనా ఏవండి అని బూస్ట్ ఇచ్చేద్దా ఆయనకి. నా ఏలిన వాడా అన్నదా ఇక్కడ. మనం కూడా ఏ అనకుండా చాలా గౌరవంగా చాలా పద్ధతిగా, పోనీ మనకు అలవాట్లు లేదనుకో, పోనీ బావాని పిలిచే అలవాటు ఉంటుంది కొంతమందికి, ఫ్రెండ్లీగా ఉండే అలవాటు ఉంటుంది, ఫ్రెండ్లీగా గారు గీరు అని పిలవకుండా ఉన్నా మీరు ఆ టైంలో చక్కగా టీ పెట్టుకొచ్చి ఇంకేదన్నా ఏపోకోడి వేసి ప్రేమను వ్యక్తపరిచారనుకో, కొంత ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఇదేంటి మా ఆవిడ నిజంగా పాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు మొత్తానికి వాక్యం మా ఆవిడ. మరి వాళ్ళు అలాగనుకోకపోతే ఏమనుకుంటారు, వాక్య జ్ఞానం లేదు కదా. నీకు వాక్య జ్ఞానం ఉంది కదా, నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించవనుకో మీ వారికి ఆలోచన కలుగుతుంది. దేవుడి మీదకి వస్తుందా కోపం, దైవజనుల మీద వస్తుందా? ఆయన ఏమనుకుంటారు తెలుసా, టైం అవ్వకపోయినా ఇంకా 5 నిమిషాలు ఉందన్నా, టైం అయిపోతుంది వెళ్ళిపో, ఆయనే సర్దేస్తానులే. మా ఆవిడికి మంచి మాటలు నేర్పుతున్నారు, మా ఆవిడ మంచి మాటలు ప్రదర్శిస్తుంది అంటారు. ఇక్కడ ఎంత మంచి మాటలు విన్నా అక్కడికి వెళ్ళాక అసలు వినేలేదు మేము అన్నట్టుగా మీరు ప్రవర్తించారనుకో, ముందు పాస్టర్ గారి మీద, పాస్టర్ అమ్మ గారి మీద, దేవుడి మీద వచ్చి మొత్తాన్ని మారిపాడాయి అంటారు. ఆర్ యు రైట్? నిజమేనంటారా? ఎంత వ్యత్యాసం. అందుకే పేతురయ్య గారు ఆత్మావేశంతో రాబట్టుకోండి అన్నాడు. రాబట్టుకోండి. ఆ బిడ్డ చెప్తున్నారు, సత్ప్రవర్తనతో రాబట్టుకోండి, దుష్ప్రవర్తనతో కాదు. దుష్ప్రవర్తన అయితే రాబట్టుకోవో, గెంటి పడేస్తావు నువ్వు ముందు, మళ్ళీ ఇటు గుమ్మంలోకి కూడా రాడైనా గెంటి పడేస్తావు పిల్లల్ని. తల్లి అక్కడి నుంచి అరిచేసిందని కాడు పోతాడు, ఇంకా ఉంటాడమ్మా ఉండడు. సత్ప్రవర్తన. ఏమండి, ఏదైనా రోగంతో మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ అంతా తీసుకుంటే అక్కడ క్రియ జరుగుద్ది. ఇక్కడ కూడా మనం ఈ మెడిసిన్ అనబడే వాక్యాన్ని అప్లై చేస్తే క్రియ జరుగుద్ది. అప్లై చేయకుండా నువ్వు ఇంకా అలాగే ఉంటే క్రియ ఏం జరుగుద్ది? ఎంత చాకచక్యంగా పిలిచిందండి నా ఏలినవాడా. ఎంత ఇదిగా ఉన్నా కూడా సపోజ్ మనల్ని ప్రేమగా పిలిచారనుకో, కొంతగాతో కొంతన్నా తగ్గుద్ది మనకు కోపం. తెలుసా మీకు? చూడండి, పిల్లలు నువ్వు కొట్టేసావు, కోపం వచ్చి కొట్టేసావు. ఆ పిల్ల ఎడముఖం పెడముఖం కింద కాకుండా, మూతి తిప్పుకోకుండా, ఏడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చి అమ్మా అన్నదనుకో, బాబో ఎక్కడ లేని కళ్ళు నీళ్ళు వచ్చేసి ఈ పిల్లని ఎందుకు కొట్టాను నేను అనుకుంటాం. అమ్మా అంటే అలాగే తీసుకుంటాం ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, సారీ అమ్మా నీకు బాధ కలిగించాను కదా అంటే ఇంక ఎత్తేసుకుంటాం, ఇంకా అసలు ఆ ముద్దులు పెట్టేసుకుంటాం. మరి ఇందులో క్రియ జరుగుతున్నప్పుడు అందులో క్రియ జరగదా? జరుగుతుంది. కాబట్టి మీ వారు మేము నిన్ను ఎత్తుకుని ముద్దెట్టుకోవట్లేదు అనుకుంటున్నావేమో, ఎత్తుకుని ముద్దెట్టుకున్నంత స్థితి జరుగుద్ది అక్కడ, అంత స్థితి జరుగుద్ది. మన కోపం, ప్రవర్తన, చిరాకు మాటలు, పరిస్థితులు ఇంకా మనం దూరం చేసుకుంటాం. దేవుడు ఎవరిని తప్పుపడతాడో మనల్ని తప్పుపడతాడు. నా బిడ్డలారా, నేను మిమ్మల్ని నడిపించుకుంటున్నాను, నేను మిమ్మల్ని నిలబెట్టుకుంటున్నాను, నా వాక్యంతో మీకు హితబోధ చేస్తున్నాను, ఎలా ఉండాలో చెప్తున్నాను. ఉండకపోతే దేవుడికి కోపం రాదా? ఇప్పుడు యాయేళ్ళని దేవుడు ఎలా నడిపించుకుంటున్నాడో అలా నడుస్తుందా? తేడాగా నడుస్తుందా? మరి తేడాగా నడిస్తే సిసియరా దక్కుదుడా? నా ఏలినవాడా అని పిలిచింది. పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో తెలుసండి. ఏయ్ అనేదానికి, అమ్మా అనేదానికి చాలా తేడా ఉంటుంది. నోటి మాటే, ఈ మాటే నీకు సాక్ష్యం తీసుకొస్తుంది. నువ్వు మంచిగా మాట్లాడితే 100 పేర్లు పెడతారు నీకు. నువ్వు శీలితనంగా మాట్లాడమంటే శీలిదే అంటారు నిన్ను. నువ్వు శీలితనంగా మాట్లాడిన తర్వాత నిన్ను మంచిదని ఎవరంటారు అసలు? ఇప్పుడు నేను గయ్యల్లా పడిపోతున్నానండి మీ మీద, గయ్యల్లాగా నేను. ఇప్పుడు నా పేరు ఏం పెడతారు మీరు? ఎదురుగుండా అనపోయినా ఏమంటారు నన్ను?
పాస్టర్ అమ్మగారు ఉన్నారే చాలా గయ్యాలది అంటారనరా? నా ఎదురుగుండా అనపోయినా మీరు మాట్లాడుకున్నప్పుడు ఏమంటారు? ఆ గయ్యాలది అంటారా అనరా? మనం ఎందుకు బాధపడాలంటే మన ప్రవర్తన ఆ పేరు పెట్టించింది కాబట్టి ఆ పేరు విషయంలో పశ్చాత్తాపడాలి. ముందు మనల్ని మనమే బయట పెట్టుకున్నాం కాబట్టి మనల్ని అనగలుగుతున్నారు. మనల్ని మనం ఇప్పుడు వేరవేణ ఉందనుకో, ఇంకా అస్తమాట అబద్ధాలు ఆడుతుందనుకో, నేను ఏమంటానా పిల్లని? నోరిప్పితే అబద్ధాలు అంటానన్నా. నోరిప్పితే అబద్ధాలు అంటారు పాస్టర్ గారు నన్ను అని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్యల్ని, వాళ్ళ చెల్లిని కర్రలు ఎట్టుకుని వేసుకుని వచ్చేసిందనుకో, అందులో ఏమన్నా ఉందా? అమ్మ నువ్వు అబద్ధం ఆడేవు, నోరిప్పితే అబద్ధాలు కాబట్టి నీకు అబద్ధాలు అన్నాను, నీ పేరు అలాగొచ్చేసింది. నువ్వు ఒకవేళ అబద్ధాలు ఆడకపోతే నా పేరు పెట్టకపోతుంది కదా నీకు. నేను ఎందుకు అనగలిగాను నిన్ను? చిన్నప్పటి నుంచి కూడా సపోజ్ ఎగ్జాంపుల్ మళ్ళీ అయ్యి బాబోయ్ ఏమనుకోకే ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు నా చేతులు ఉన్నావు కాబట్టి నేను నీ మీద అధికారపూర్వకంగా అనగలుగుతాను. నోరిప్పితే అబద్ధాలు మార్చుగా అంటానన్నా. ఇప్పుడు నేను సవీనాని, ఆ పిల్ల చాలా ఉత్తమమైంది, చాలా మంచిది, అప్పుడు నేను ఏమంటాను? ఆ పిల్లని చూసి బుద్ధి తెచ్చుకోను అంటానన్నా. అంటే ఒకరిని డౌన్ చేసి ఒకరిని హెచ్చించాను. మరి యేసుప్రభు డౌన్ చేసి హెచ్చించలేదా? యేసుప్రభు మీదకి వెళ్ళిపోతారా దెబ్బలాటకి? ఒక్కడ చెప్తున్నాను, నేను మంచిదాన్ని అయితే నాకు మంచి సాక్ష్యం వస్తుంది. మా పాస్టర్ గారు మంచి వ్యక్తి అయితే మంచి సాక్ష్యం వస్తుంది. నువ్వు మంచిదానివైతే మంచి సాక్ష్యం వస్తుంది. మన సాక్ష్యాన్ని, మన పేరును డిక్లేర్ చేయాల్సింది జనమే. అవునా? అందుకని అన్న వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. మనం నిజంగా ఆత్మీయులమైతే, నిజంగా మనం ప్రియమైన పిల్లలుగా ఉండాలనుకుంటే మనకు ఆ పేరు ఎందుకు వచ్చిందని ఏడాలి దేవుడి దగ్గర. అప్పుడు చూస్తున్నది దేవుడు కాబట్టి, నీలో సరైనటువంటి వ్యత్యాసాన్ని దేవుడు చూశాడు కాబట్టి, ఎవరైతే మనకు ఆ పేరు పెట్టారో వాళ్ళే రేపటి దినాన మనకి గనులని పేరు పెడితే అది దేవునికి గొప్ప మహిమ అవుద్ది. అర్థమైందా? నేను మారిపోయానని పలకేసుకోమండి. ఎక్కడా చెప్పండి? మెడలో పలకేసుకోమండి. నేను మారిపోయాను అని. మన ప్రవర్తన మనకు సాక్ష్యంగా నిలబడద్ది, మన మాట మనకి సాక్ష్యంగా నిలబడద్ది, మన తీరు మనకి సాక్ష్యంగా నిలబడద్ది. అన్నోళ్ళ మీద మనం కోపం పెట్టుకోకూడదు. ఎందుకు అనగలిగే పరిస్థితి వచ్చిందో, అయ్యయ్యో ఒకవేళ దేవా నేను అలాగున్నానేమో, ఇది తీసే ప్రభు అంటే దేవుడు నామరూపం లేకుండా తీసేస్తాడు. ఎంతమంది లేరండి వాక్యంలో అంటోళ్ళు? చీపో అన్నాడు షిమి దావీదుని. చీపో నిజంగా కుక్కనే అసహించుకున్నాడు. ఏమండి ఆయన నిజంగా ఎంత మంచివాడండి? దావీదు ఎంత మంచివాడు? అసహించుకున్నాడా? నిజంగా అతనిలో లేదు, అయినా కానీ అన్నాడు. అన్నందుకు ఏమన్నాడు అక్కడ? దేవుడు నిన్ను అనాలని నిలబెట్టినప్పుడు నువ్వు అన్నావేమో, నాకేం పర్వాలేదు, దేవుడికి స్తోత్రం. అంత ఆత్మీయుడు కాబట్టే అతనిలో లేకపోయినా అన్న సొద్దు మనిగి తన దారిని తాను వెళ్ళిపోతే మరుసటి దినాలలో అతడు వచ్చి క్షమించమని అడిగాడు. నిజంగా దావీదులో ఉందా? కానీ ఈ రోజుల్లో నిజంగా ఆ తత్వం ఉంది కాబట్టి అంటుంటే మనం ఇంకెంత సహించాలి? దావీదుకి లేని మాట అన్నారు, ఉన్న మాట ఉంటే ఉలికెక్కువ అంటారనరా? లేని మాట అంటే ఉలికెక్కువ అనరు, ఉన్న మాట అంటే ఉలికెక్కువ అంటారు. ఉన్న మాట అంటే ఉలికెక్కువ మన మీదకి వస్తే తప్పేం లేదు. మనం ఎలా ఉంటామో అలాగే మాట్లాడుకుంటారు, తప్ప? ఇప్పుడు నేను ఎలా ఉంటాను, నన్ను అలాగే మాట్లాడుకుంటారు, తప్పేముంది? పాస్టర్ గారు ఉన్నట్టుగా ముఖమే చెప్పేస్తాను, నేను స్వీకరిస్తాను, చెప్పేస్తాను నేను. మన బ్రతుకును దేవుడు బయలుపరుస్తున్నప్పుడు అవును కదా, మన బ్రతుకును బట్టి మనల్ని మాట్లాడతారు, నా స్థితిని బట్టి నన్ను మాట్లాడతారు, అవును కదా. అందుకని ఆ స్థితి దేవునికి అంగీకారం కాదా? ఏం చేయాలి మనం? చాలా పొరపాట్లు ఉండకూడదు, మబ్బు విడగొడతాడు దేవుడు. చాలామందికి ఇవి తెలియట్లేదండి. ఇవి తెలియక నేనే ఇది అనుకోకూడదండి. ఎవరోనే నిన్నే మాట్లాడాం, మా వాట్సాప్ స్టేటస్లో పెట్టాను చూడండి. ఏమని పెట్టాను స్టేటస్లో?
పక్కోడిని ఎదురోడిని ఆడిని ఇండి కదా, మనల్ని మనమే చూచుకుంటే బాగుపడతాం. ఎవరికైనా ఆ పేరు వచ్చేస్తుంది కదా. ఏమండి, మీరు ఏదో అనుకుంటున్నారో మీ ఇళ్లలో మీకు తెలియదు, కానీ బయట వాళ్ళు పెడతారండి మనకు పేర్లు. మనం ఆ పేర్లను బట్టి ఎలాగున్నామో అంచనా వేసుకుని భయపడండి దేవుడి దగ్గర. అయ్యో బాబోయ్, దేవుడు దృష్టిలో నేనెంత ప్రార్థన పరి ఇలా ఉంటే బయట నాకు పేరు ఎలా ఉందా అని మార్చుకోగలగాలి. అదే మార్పు అంటే, అదే వాక్యం అంటే, అదే మారు మనస్సు అంటే. అర్థమవుతుందా? మంచి పేరు సుగంధ పరిమళము కంటే ఘనమైనది. హల్లెలూయా. మంచి పేరు కోరదగినది. హల్లెలూయా. మనకి పేర్లు ఉంటాయండి. సత్యవతి అని పేరు ఉంటుంది, పుష్ప అని పేరు ఉంటుంది, సోనియా అని పేరు ఉంటుంది. ఈ పేర్ల కంటే పక్కన తగిలిస్తారండి మనకి. అందరూ అంటున్నారు, నిజమే, తగిలిస్తారు కదా. శివ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనుకో, దేని మీద, బండి మీద, కానీ పక్కన పేరు వచ్చేసింది ఏంటి, ఆ గుర్రంగాడు. ఏమంటారు, నీ శివ మారిపోతుంది పేరు. శివ ఎవ్వరు పలకరు, ఆ గుర్రంగాడు. నాలుగు భుజాన్ని వేసుకు తిరుగుతూ ఉన్నారనుకో, వాళ్ళ పేరు ఏదైనా పక్కన డిస్ట్రిబ్యూటర్ అని పెడతారు. పక్కన ఉంటాయి ఉండవా? ఎందుకు ఏమండి, దేవుడు అంటే ఎరగనోళ్ళకి ఉన్నిద్దాం. దేవుడంటే ఎరిగి దేవుని చేత ఎరగబడి దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతున్న మనము అలా ఉన్నామంటే ఎక్కడ పెట్టుకోవాలి తల? తల పైకి ఎత్తుకునే విషయమా, కింద దించుకునే విషయమా? దించుకునే విషయం. అలాంటి మనం ఏం చేయాలి? నిజంగా మనం ఆత్మీయులమైతే, నిజంగా దేవుడు అంటే మనకు ప్రాణమైతే, నిజంగా దేవుడే శరణ్యమైతే, దేవుడు పాదాల దగ్గర పడి నన్ను మార్చు ప్రభువా, నన్ను మార్చు తండ్రి, నీ నామానికి అవమానం కలిగించకూడదు. ప్రభువా, నేను నీ కుమార్తెను, ప్రభువా నేను కుమారుణ్ణైనా, నీవు నా ప్రియ కుమారుడు కుమార్తె అన్నా. ఈరోజు నువ్వేమో నాకేమో నా ప్రియ కుమారుడు కుమార్తె అని పేరు పెట్టావు, పక్కోళ్ళు ఏమో నాకు ఈ పేర్లు పెడుతున్నారు. నాయన, ఈ పేరు నాకు వద్దు ప్రభువా, నా యథార్థ హృదయం నువ్వు చూస్తున్నావు. ఒకవేళ నేనే ఆ పరిస్థితులు ఉన్నందుకు నాకు పేరు వచ్చిందేమో, ఈ స్థితి నాకు దూరం అయిపోవాలయ్యా, నన్ను మార్చు నాయన, నాలో మార్పు కలుగు చేయి. నేను ఎప్పుడు నీ తలపైకి ఎత్తాలి, కానీ నా ద్వారా నువ్వు తలదించుకోవద్దు. నాకు జ్ఞానోదయం కలుగు చేసావు, తెలియకపోతే ఏమైపోతున్నావు నాయన, నీకు స్తుతి కలుగురుగాక అన్నావనుకో, నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? నా మీద ఇలాగుందనమాట, నా పేరు బయటిదనమాట. ఇప్పుడు దాన్ని నేను మార్చుకోవాలనే ప్రయత్నం. హల్లెలూయా. ఆ తర్వాత గుర్తించిన వాళ్ళు, గమనించిన వాళ్ళు ఏమని పెడతారు నీకు పేరు? ఒకప్పుడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు కాదు. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళాక చాలా మారిపోయారు వాళ్ళు. దేవుడు చాలా మార్చేశాడు. ఆ దేవుడు ఎంత గొప్పడు కాకపోతే, హల్లెలూయా, ఎక్కడికి వస్తారమ్మా? దేవుడి దగ్గరికి. హల్లెలూయా. అందుకేనండి నిదానించాలండి మాట్లాడడానికి. ఇంకా మనం ధ్యానం చేసుకుందాం, లక్ష్యవారం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఒక్క మాట ముగించేస్తాను. నా ఏలిన వాడ నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారములో జొచ్చాడు. గుడారంలోకి నిశ్చింతగా వెళ్ళిపోయాడు, నిర్భయంగా వెళ్ళిపోయాడు. దీనిని బట్టి దేవుడు మనతో మాట్లాడిన మాట, మనము దైవాత్మ చేత మాట్లాడితే మన మాటలు ఎంత మృదువుగా ఉంటాయి. దైవ నడిపింపుతో మాట్లాడుతుంటే ఎదుటి వాడి అని గుడారములో రాబట్టుకోగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు నీ పాయింట్లో నుంచి దేవుడు నాలుక, నోరు మాట్లాడారు, మన పరిస్థితులు మాట్లాడారు. మనకు మబ్బు వీడిపోవునుగాక. దేవుడి దగ్గర మనం పరిపూర్ణులం కావాలంట. పరిపూర్ణులం కావడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యంతో ఉదక స్నానం చేయిస్తాడంట. అప్పుడంట మనకే తెలియనటువంటి ముడతలు, కళంకం వంటిది మరి ఏదైనా ఉంటే అది శుద్ధీకరింపబడద్దంట. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రియమైన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆ విషయాల్లో కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? సెటరైట్ చేస్తున్నాడు. నా నోరైనా మీ నోరైనా
దైవ వాక్యాన్ని బట్టి కాచుకుందుముగాక. ఆఖరికి శిష్యన అనబడిన వాడి ఎదుట దైవాత్మ చేత, నా ఏలినవాడా రమ్ము, భయపడకము రమ్ము. ఎవరినే? సిసేరాతో. మరి ఈ రోజున దేవుని అంటే ఏంటో తెలియని వాళ్ళతో కూడా మనం ఇలాగే వ్యవహరించగలగాలి. మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలైనా, అత్తమామలైనా, ఇంకా మనకు సంబంధించిన వాళ్ళతోనైనా మనం ఇలాగే మాట్లాడాలి. లేకపోతే మనకి ఏమొస్తాయి? పేర్లు వస్తాయి, దేవుని నామానికి అవమానం వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు తెలుసు నాకు. వాళ్ళు ఏంటంటే అల్లారు బుద్ధిగా పెరిగిందంట ఆవిడ. ఎవరో ఒక అమ్మాయిని అల్లారు బుద్ధిగా, చాలా పెద్ద కుటుంబం అంట. ఈ పెద్ద కుటుంబంలో అల్లారు బుద్ధిగా పెరిగితే అల్లారు బుద్ధిగా అందరూ పెంచారంట. కానీ ఆవిడకి నోరు కంట్రోలు ఉండదంట. అందుకనంట ఎదురుగుండా ఎవరు అంటలేదు, కానీ ఆ నోరు గురించి అందరూ బాధపడుతున్నారంట. ఆ నోరు గురించి అందరూ బాధపడి పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి వచ్చిందంట. పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి ఆ వచ్చిన పెళ్లి కూతురుతో ఏం చెప్తున్నారో తెలుసా? అందరి విషయము పర్లేదు, కానీ నువ్వు మాత్రము ఆమె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే, ఆమె నోరు మంచిది కదా అంటున్నారంట ఆవిడ్ని. కానీ ఇది ఎవరికి తెలదు? తెలిస్తే ఏమవుద్ది? గుండె పగిలి చచ్చిపోద్ది. ఇప్పుడు మన జీవితాల్లో మనం గుండె పగిలి చచ్చిపోకుండానే మనకు ముందే దేవుడు గుండె పగిలి చచ్చిపోరు. నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓ ముసలమ్మంట ఊర్లోకి వచ్చంట, ఊరు మంచిదేనా అందంట. అందులో ఒకడు అంటున్నాడు, కత్తిరిలోంచి వస్తున్నాను అందరినీ ఊరు మంచిదేనా అన్నావు, ఎవడో చెప్పలేదేమో నీకు, ముందు నీ నోరు మంచిదా చెప్పు. అదేంటి బాబా అందంట. ఏం లేదు, ఇది లాజిక్. నీ నోరు మంచిదైతే కత్తిరిలో నుంచి ఆ చివరి వరకు మా ఊరు అంత మంచిది అన్నాడంట. నోరు కాచుకోండి. మన జీవితంలో మనం దిగజారుడు అనుభవాల్లో ఉండకూడదనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము తలదించుకునే అనుభవాలు ఉంటే మొదట మన దేవుడిని తలదించిన అనుభవాలు ఉంటాం. దేవుడికి దావీదంటే ఎందుకు కోపం వచ్చింది? దావీదా, శత్రువుల ఎదుట నా తలదించావు, నువ్వు నా తల హెచ్చించాల్సిన వాడు, నువ్వేం చేసావు? దించావు. ఇప్పుడు మనం మన వాళ్ళం కాదు, దేవుని సొత్తు. మన ఘనత ఆయన ఘనత, మన గౌరవం ఆయన గౌరవం. మనల్ని గణపరుస్తుంటే ఎవరికి ఘనత? మన తండ్రికి ఘనత. మనల్ని దిగజారుస్తుంటే మన తండ్రి ఏమవుతాడు? ఎవడ తెలియని విషయం ఏమన్నా ఉందా? మన కుటుంబం అండి, మన పిల్లల వల్ల మనకు ఘనత రావాలి. మన పిల్లలు ఘనమైన స్థితులు ఉంటే ఎవరికి ఘనత? ఆటోమేటిక్గా. మన పిల్లలు తలదించుకునే పరిస్థితులు ఉంటే ఎవరికి తల వంపులు? మరి దేవుడు మనం వేరువేరా? అద్భుతమైనటువంటి మాటలు ప్రభు వినిపించినందుకు దేవుడికి స్తుతి కలుగును గాక. నిన్నైనా నన్నైనా దేవుడు నడిపించును గాక. కళ్ళు మూసుకోండమ్మా, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప తండ్రి, ఘనమైన తండ్రి, పరిశుద్ధ